షారుఖ్ ఖాన్ వాంఖడే స్టేడియంలోకి 5 ఏళ్ల పాటు ప్రవేశించకుండా ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎంసీఏ నిషేధం విధించింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని కూడా అయిన షారుఖ్ దురుసుగా ప్రవర్తించడంతో చర్య తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వాంఖడే స్టేడియంలో భద్రతా సిబ్బందితో షారుఖ్ దురుసుగా ప్రవర్తించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. అయితే తాను తాగి రాలేదని, పిల్లలతో భద్రతా సిబ్బంది కటువుగా ప్రవర్తిస్తుంటే అడ్డుకున్నాను అన్నాడు షారుఖ్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మళ్ళీ అందిస్తారు. మళ్ళీ షారుఖ్ పై ఎంసీఏ ఎలాంటి చర్యలు తీసుకుంది? దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇంతకు ముందు ముంబై స్టేడియంలో జరిగినటువంటి వివాదంలో షారుఖ్ ఖాన్ మరొకసారి ముంబై వాంఖడే స్టేడియంలోకి అడుగు పెట్టకుండా 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది ముంబై క్రికెట్ అసోసియేషన్. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులతో మ్యాచ్ అనంతరం అతనికి గొడవకు దిగాడు. అయితే ఆ మ్యాచ్ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అధికారులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వాళ్ళకి వితౌట్ అతని ఎక్విడేషన్ కార్డు కూడా లేకుండా గ్రౌండ్ లోకి ప్రవేశించడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు అతన్ని బయటికి వెళ్లాల్సిందిగా కోరారు. అయితే షారుఖ్ ఖాన్ దీనికి ఘాటుగా స్పందించి వాళ్ళని తిట్టడం అలాగే దూషించడం చేశాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి స్టేడియం సిబ్బంది అతన్ని బయటికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. సో ఈ కోపంలో షారుఖ్ ఖాన్ వాళ్ళ పైన చాలా దురుసుగా ప్రవర్తించాడు. అయితే ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు. అయితే దీనిపైన స్పందించినటువంటి అసోసియేషన్ దీనిపైన పూర్తి విచారణ జరిపి కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకుంది. అయితే 5 ఏళ్ల పాటు షారుఖ్ ఖాన్ వాంఖడే స్టేడియంలోకి అడుగు పెట్టకుండా ఉండాలని చెప్పేసి మొత్తం అసోసియేషన్ సభ్యులందరూ కూడా తీర్మానించారు. అయితే షారుఖ్ ఖాన్ ఇలాంటి సంఘటనలు కూడా ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు జైపూర్ లో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా స్టేడియం మధ్యలోనే సిగరెట్ కాల్చి చాలా మంది అభిమానులకి అలాగే అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ కి కూడా చాలా ఇబ్బందికరంగా తను బిహేవ్ చేశాడని చెప్పేసి ఇంతకు ముందు కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే షారుఖ్ ఖాన్ దీనిపైన ఒక వివరణ ఇచ్చాడు. అతను నేను తాగి రాలేదు స్టేడియం కి, అనవసరంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు నాతో గొడవ పెట్టుకున్నారు, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఈ విషయంలో ఈ వాంఖడే స్టేడియంలో జరిగినటువంటి విషయంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ మాత్రం చాలా సీరియస్ గా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి తమ సెక్యూరిటీ గార్డులు తమ సిబ్బందిని తనను దూషించడంతో ఖచ్చితంగా అతనిపైన చర్య తీసుకోవాలని చెప్పి అసోసియేషన్ అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ అఫీషియల్స్ కూడా పట్టుబట్టారు. సో దీనికి మద్దతు తెలుపుతూనే అసోసియేషన్ ఈ రోజు ఒక ఘాటుగా నిర్ణయం తీసుకుంది. షారుఖ్ ఖాన్ 5 ఏళ్ల పాటు స్టేడియంలో అడుగు పెట్టకూడదని నిర్ణయించింది. రైట్ మళ్ళీ వాంఖడే స్టేడియంలోకి షారుఖ్ ఖాన్ ఎంటర్ కాకుండా ఎంసీఏ నిర్ణయం తీసుకోవడంపై స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ విశ్లేషణ తెలుసుకుందాం. సుధీర్, గుడ్ మార్నింగ్. షారుఖ్ పై ఎంసీఏ 5 ఏళ్ల నిషేధం విధించింది. దీనికి సంబంధించి మీరు ఎలా విశ్లేషిస్తారు? గుడ్ మార్నింగ్ యామిని. రూల్స్ అందరికీ ఒకటేలాగా ఉంటాయి. ఎంత హీరో అయినప్పటికీ ఎంత స్టార్ అయినప్పటికీ కొన్ని ఎప్పుడైతే మనం రెస్ట్రిక్షన్స్ నుంచి మనం బయటకు వస్తామో దెన్ యూ హ్యావ్ టు ఫేస్ ద పనిష్మెంట్. సో అదే రకంగా ఐ థింక్ ఎంసీఏ చాలా నిర్ణయం తీసుకుంది. బట్ షారుఖ్ ఖాన్ అదే రకంగా వచ్చాడా లేదా అన్న విషయం మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే బికాస్ దానికి ఏదైనా ప్రూఫ్ నిజంగా ఉన్నట్లయితే అఫ్ కోర్స్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని అయితే మనం కాదనలేం, బికాస్ డిపెండ్ చేయాల్సిందే. రిమెంబర్ ఐ థింక్ ఈవెన్ అంటే కొంతమంది ఈవెన్ క్రికెటర్స్ టెస్ట్ క్రికెటర్స్ 100 టెస్ట్ మ్యాచెస్ ఆడిన తర్వాత కూడా వెన్ సునీల్ గవాస్కర్ వెన్ టు లండన్ అక్కడ పాస్ లేకుండా కూడా అసలు యాక్చువల్ గా అతనికి అనుమతి ఇవ్వలేదు. సో డెఫినెట్లీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటికి మనం కట్టుబడి ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైక్ గ్యాటింగ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఆస్ట్రేలియా టూర్ చేసినప్పుడు ఐ థింక్ 1980s లో అతడు డ్రింక్ చేసిన తర్వాత ఈవెన్ స్టేడియానికి కూడా లేట్ వచ్చాడు. ఆ తర్వాత చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నాడు. సో కొన్ని డెఫినెట్లీ రూల్స్ అండ్ స్పోర్ట్స్ అనేది మనకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ మనకు అందరికీ దోహదపడుతుంది. సో అటువంటి స్పోర్ట్స్ లో కొన్ని ఎప్పుడైతే నియమ నిబంధనల నుంచి మనం బయటకు వస్తామో దెన్ యూ హావ్ టు ఫేస్ ద పనిష్మెంట్ అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ షారుఖ్. అయితే సుధీర్, మరి ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ గా ఉన్న షారుఖ్ పై ఎంసీఏ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయా షారుఖ్?
ఇప్పుడు ఐసీఏ ఓనర్ అయినప్పటికీ వెదర్ యు ఆర్ ఏ క్రికెటర్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆటగాని కంటే ఓనర్ అయితే ఎప్పుడు అది కాదు. ఎందుకంటే బికాస్ ప్లేయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాని ప్లేయర్. ఇప్పుడు మనం చూసాం, ఎప్పుడైతే కొన్ని నిజాలు బయటపడ్డాయో ఇమీడియట్ గా కొంతమంది క్రికెటర్స్ ను కూడా వాళ్ళు బ్యాన్ చేసింది బీసీసీఐ. సో ఐ థింక్ రూల్స్ అనేవి అది ఓనరే కానివ్వండి, ఎవరైనా కానీ, వెదర్ ప్రైమ్ మినిస్టర్ అయినా మినిస్టర్ అయినా, ఐ థింక్ రూల్స్ మనం ఎప్పుడైతే మనం అధిగమించే ప్రయత్నం చేస్తామో దెన్ ఐ థింక్ యూ హ్యావ్ టు ఫేస్ ద పనిష్మెంట్. అండ్ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అఫ్ కోర్స్ దానిలో ఎన్ని నిజాలు ఉన్నాయి ఆ తర్వాతనే బయటపడుతుంది. బట్ ఐ థింక్ ఒకవేళ నిజంగానే అనుకున్నట్టుగానే అన్ని ప్రూవ్ బయటపడ్డట్టయితే దెన్ యూ హ్యావ్ టు ఫేస్ ద పనిష్మెంట్. బికాస్ మనం చూసాం కపిల్ దేవ్ అండ్ అజరుద్దీన్ విషయంలో బీసీసీఐ ఇప్పటి వరకు కూడా స్ట్రిక్ట్ గా ఉంది. అజరుద్దీన్ ఏ క్రికెట్ కూడా ఆడలేకపోయినాడు ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్ లో బయటపడ్డాడు. ఆ తర్వాత కపిల్ దేవ్ కూడా ఎటువంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడో లైఫ్ లో, అది కూడా మనం చూసాం. జడేజా విషయంలో కూడా అదే జరిగింది. సో ఐ థింక్ స్పోర్ట్స్ విషయంలో, స్పోర్ట్స్ అనే దేంట్లోనైనా మనం క్రమశిక్షణ నుండి ఎప్పుడైతే మనం బయటకు వస్తుంది దెన్ యూ హ్యావ్ టు ఫేస్ ద పనిష్మెంట్. అండ్ that's the reason the decision has been taken against him. Right, Sudhir, thank you. Abusing and threatening MC officials. The managing committee is forced to ban Mr. Shah Rukh Khan for entering Wankhede Stadium for a period of 5 years. And abusing and threatening MC officials. The managing committee is forced to ban Mr. Shah Rukh Khan for entering Wankhede Stadium for a period of 5 years. షారుఖ్ ఓవర్ యాక్షన్ చేశాడంటూ ఎంసీఏ 5 ఏళ్ల నిషేధం విధిస్తే తాను మాత్రం ఏ గొడవ చేయలేదనంటున్నాడు షారుఖ్ ఖాన్. తాను తాగి ముంబై వాంఖడే స్టేడియంలో గొడవ చేయలేదంటున్నాడు. తన అభిమానులను కలుసుకోవడం కోసం స్టేడియంలోకి వెళ్లానని, దీన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ గోరంతలు కొండంతలు చేస్తోందని ఆరోపించారు. తానెవరికీ క్షమాపణ చెప్పనని తేల్చి చెప్పారు. ముంబై పోలీసులు కూడా షారుఖ్ స్టేడియంలో గొడవ పడలేదంటూ సమర్థించారు. వాంఖడే స్టేడియంలోకి షారుఖ్ ఖాన్ ఎంటర్ కాకుండా ఎంసీఏ నిర్ణయం తీసుకోవడంపై మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ విశ్లేషణ తెలుసుకుందాం. వెంకటేష్, షారుఖ్ పై ఎంసీఏ 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది, దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇది చాలా సమంజసమైన నిర్ణయం యామిని. ఎందుకంటే షారుఖ్ ఖాన్ వెకిలి చేష్టలు మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, ముఖ్యంగా కేకేఆర్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు. అది మొన్న రోజు రాత్రి అతను అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడడం, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడటం, అవన్నీ కూడా మనం టీవీలో కూడా చూసాము. సో ఈ నేపథ్యంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్టే అని చెప్పాలి. ఎందుకంటే ఆటగాళ్ల సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఎవరు ఎంత వీవీఐపీ బ్రీచ్ చేసినా కూడా దాన్ని సహించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా అక్కడ షారుఖ్ ఖాన్ సృష్టించిన వీరంగం, అది అవన్నీ కూడా మనకి టీవీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను వాడిన భాష కానీ, అతను వాడిన బూతు పదాలు కానీ, ఇవన్నీ కూడా మనకి పత్రికల్లో వచ్చాయి. సో ఒక సెలబ్రిటీ ఎలా బిహేవ్ చేయాలనేది అతను సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అతని మీద ఎంసీఏ తీసుకున్న నిర్ణయం చాలా చాలా సబబైందని చెప్పాలి. అతను కేకేఆర్ ఓనర్ కావచ్చు, మరెవరైనా కావచ్చు, ఫ్రాంచైజీ ఓనర్ అయినంత మాత్రాన అతనికి అతను ఎలా కావాలంటే అలా బిహేవ్ చేయడానికి ఏమాత్రం వీల్లేదు. కాబట్టి
మహారాష్ట్ర ముంబై క్రికెటర్స్ యూనియన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనం సమర్థించాల్సింది. ఓకే రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.